న్యాయపీఠం ఎదుట మనమందరం ఏం కావాలను? ప్రత్యక్షము కావాలను. అది దేవుని గృహము నుండి స్టార్ట్ అవుతుంది. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏం చేయాలి? నిలబడాలి అనేది నిత్యమైన తీర్పు ఉన్నది. సో మనం పోయిన వారం చూసాం, ఇలా తీర్పు మనకున్నది కాబట్టి ఈ తీర్పుని ఎలా తప్పించుకుంటాము, తీర్పుని తప్పించుకునే విధానం, కొన్ని సులభమైన విషయాలని నేను మీతో లాస్ట్ టైం పంచుకున్నా. అందులో ఒకటి ఏంటంటే చాలా సులభమైంది. తీర్పు తీర్చకుడి, మీకు నువ్వేం చేయదు. నిత్యమైన తీర్పు నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయొద్దు? తీర్పు తీర్చకూడదు. అప్పుడు మనకేం చేయబడ్డది? ఎంత సులభంగా ఉన్నది కదా. కానీ ఒకవేళ కనుక మనం తీర్పు తీరిస్తే, అంటే తీర్పు ఎంత భయంకరమైంది, తీర్పు తీరిస్తే కనుక మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరిని మీరు ఏం చేయొద్దు? మంచి పని కాదు. ఎందుకంటే ఎవరినైనా తీర్పు తీర్చుట సులభమైన పని, కానీ కఠినమైన తీర్పు మన మీదకే తెచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి అలాంటి పనులు మీరు ఎవరినైనా తీర్పు తీర్చే పనులు చెయ్యకండి. ఎందుకంటే మనకు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చూస్తే ఏమున్నదంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే ఉత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని, దాని విషయమై నీవే నేరస్తుడా. ఇంకా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, దొంగిల్లొద్ద అన్న నీవే ఏం చేస్తా ఉన్నావు? దొంగిల్లుతున్నావు అంటా ఉన్నాడు. సో మనము చాలా జాగ్రత్తగా ఎవరిని తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చి మనమే ఏం చేస్తా, ఒకవేళ కనుక అవే పనులు చేస్తే ఇంకా కఠినమైన తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ నిత్యమైన తీర్పులో నుండి మనం తప్పించుకోవాలంటే సులభమైన పని ఏంది? ఎవరిని ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. అప్పుడు తీర్పు తీర్చబడదు అని ఉన్నది. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? నేను ఇంకొకటి కూడా, మనం తీర్పు తీర్చకూడదు, మనం తీర్పు తీర్చబడకూడదు అంటే ఇంకొక విషయంని కూడా నేను పంచుకుంటా. ఇది మనకి యాకోబు పత్రిక, అంటే మనం పోయిన వారం చూసింది నేను చెప్పిన. ఈరోజు మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంని మనం చద్దాం. అందరం తీద్దాం. అమ్మో మీరు ఓకేనా? అంటే అందరం తీస్తే నా ఒక ఉద్దేశం ఏంటంటే అందరు వాక్యం చదవాలని ఉండాలని ఉద్దేశం. కాబట్టి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంని మన సహోదరులారా, ప్రభు రాకడ వరకు, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఏం కలిగి ఉండండి? ఓపిక కలిగి ఉండండి. చూడుడి, నేను ఇంగ్లీష్ ఎన్నో వచనం అది? సహోదరులారా తీర్పు పొందకుండునట్లు ఒక్కని మీద ఒకడు, ఇక్కడ ఏమంటా ఉన్నాడు?
మీరు తీర్పు పొందకుండునట్లు ఒకరి మీద ఒకడు ఏం చేయొద్దంట, సన్గకూడదంట. సో ఈ సన్గుడు ఉన్నది చూడండి, ఎవరి మీదనైనా ఇది చాలా భయంకరమైంది. నేనైతే చూస్తూ ఉన్నా, ఈ మంచిగా తల్లులైన వారు, ఓకేనా, వారి పిల్లల మీద మంచిగా పెంచుతారు కానీ జబర్దస్త్ అనుకుతారు, అంటే మంచిగా అనుకుతారు. సో మీ భార్యలైన వారు భర్తల మీద మంచిగా అనుకుతారు, భర్తలైన వారు భార్యల మీద మంచిగా సనుగుతారు. సన్గుడు మంచిగా చూస్తూ ఉన్నాను నేను. సో తీర్పు పొందకూడదు అంటే మనం ఏం చేయాలి? తీర్పు తీర్చకూడదు. ఒకటి, ఎవరి మీద ఏం చేయకూడదు? సన్గకూడదు. ఏం పొందకుండునట్లు? తీర్పు పొందకుండునట్లు. సో మనము ఇవన్నీ కూడా సులభమైన కొన్ని విషయాలు. మీరు ఎవరైనా సనుగుతా ఉన్నారా? మీ ఇష్టం, అది తీర్పు పొందుతారు. తీర్పు పొందకుండున్నట్లు ఏం చేయకూడదు? సనగకూడదు. మీ సహోదరుల మీద ఏం చేయకూడదు? సనగకూడదు. ఎవరి మీద సనగకూడదు. సో మీరు చాలా జాగ్రత్తగా మీ మాట విషయంలో, ఈ సన్గే విషయంలో ఎవరి మీద సనగకూడదు అన్నమాట. ఎవరి మీద సనగకుండా ఉండాలి. మనం దేవుని పిల్లలం కావాలంటే ఏం చేయాలని చెప్పబడి ఉందో తెలుసా? ఏం చేయాలని? మనం దేవుని పిల్లలం అయితే ఒక పని చేయాలని చెప్పబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నదా? ఒకసారి చూడండి. మీరు మూర్ఖమైన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సన్గులను, ఏం మానాలంటానండి? సన్గులను, సంశయములు మాని, ఈ కమాండ్మెంట్ ఉన్నది చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన పని ఇది. ఏదైనా కానీ మన జీవితంలో ఇది ఒక కమాండ్మెంట్. ఏం కమాండ్మెంట్? సమస్తమును మీరు సమస్తమును మీరు సన్గకుండా చెయ్యాలి. ఏం చేయాలి? సమస్తం కూడా సన్గకుండా చేయాలి. ఇంగ్లీష్లో నాకు చాలా, డూ ఆల్ థింగ్స్ విదౌట్ గ్రంబ్లింగ్. ఏంటది ఇంగ్లీష్లో? డూ ఆల్ థింగ్స్ విదౌట్ గ్రంబ్లింగ్. మీరు తీర్పు పొందకుండాన్నట్లు సహోదరుల మీద సనగొద్దు. అన్నీ కూడా గ్రంబుల్ చేయకుండా, అంటే సనగకుండా చేయాలంట. ఏం కావాలంటే? దేవుని పిల్లలు కావాలంటే. ఎవరి మధ్యలో? మూర్ఖమైన వక్రజనం మధ్యలో మీరు అనిందులైన దేవుని పిల్లలు కావాలంటే మీరేం చేయాలి? సంశయములను మాని సమస్తమును చేయుడి. సో మీరు ఎప్పుడెప్పుడైతే మీ జీవితంలో సనుగుతున్నారు, అంటే ఇప్పటి నుంచే కావచ్చు, మీరు ఇంటికి పోతానే ఏదైనా సినారియో కావచ్చు, సన్గుడి స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడైనా సనుగుతున్నారు అనుకోండి, ఈ నిత్యమైన తీర్పుల నుంచి తప్పించుకోలేరు. చూడండి, మీ చాయిస్. మీరు అనుకోవచ్చు, అరే నేను మంచిగా సేవకులు వస్తే మంచిగా భోజనం పెట్టినా, సువార్తకు పోయినా, కానుకలు ఇచ్చినా, ఎవ్రీ వీక్ చర్చికి పోయినా, జీరో. అంటే అలా నేను ఈ విషయాలను తప్పించుకునే విషయాలను నిజంగా ప్రస్తావించే వారు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఏం చేయకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మీటింగ్ ఉంటే కూడా వర్షం పడ్డది అనుకో, అబ్బా దీనికి ఇప్పుడే రావాలనా,
అని అంటారు. ఇక ఇక మనం ఎక్కడైనా పోయేది ఉందనుకో, బస్సు ఈ దినమే లేట్ రావాలన్నా అనిపిస్తుంది మనకి. ఆ దినము కరెంటు పోయిందనుకో, అబ్బా దీనికి కూడా ఇప్పుడే పోవాలన్నా కరెంటు. అంటే ప్రతిదీ ఏదైనా చూస్తే మీరు చూడవచ్చు, ఆ సన్గుడు అనేది చాలా భయంకరమైన పాపం. మీకు తెలుసా, దేవుడు కూడా అన్ని విషయాలు ఇశ్రాయేలీలకి కావలసినవి అన్నీ దయచేశాడు. కానీ వీరేం చేశారో తెలుసా, అంటే పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి మన్నాతో పోషించాడు. ఓకేనా, బండ నీళ్ళని త్రాగించాడు, వారికి మన్నాని ఇచ్చాడు, మాంసంని కూడా ఇచ్చాడు. కానీ వీరేం చేశారో తెలుసా, సన్గారు అని ఉన్నది. ఏమున్నది, సన్గి ఏమైండ్రంట తెలుసా మీకు? సంహారకుని చేత వారు సంహరించబడ్డది అని ఉన్నది. సో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది, మీరు సంఘకుడి అన్న మాట ఉన్నది. ఏం మాట ఉన్నది? మీరు సంఘకుడి. ఎన్నో వచనం? ఎన్నో వచనం పాప? 10:10. మీరు సంఘకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. వీరికి చేసిన అద్భుతాలు కానీ, తిన్న మన్నా కానీ, బండ నీళ్ళని దాగినా కానీ ఏమైనా పని చేసిందా వీళ్ళకి? ఏం పని చేయాలి? మీరు కూడా చర్చికి వచ్చి కానుకలు వేసి సువార్తకు పోయి మీటింగ్లో కూర్చొని సన్గిన్రు అనుకో, ఏమవుతుంది? సంహారకుని చేత. అంతే. చాలామంది క్రైస్తవులకి తెలియదు. సో మీరు తీర్పు పొందొద్దంటే ఏం చేయకూడదు? సన్గకూడదు. మీరు తీర్పు పొందొద్దంటే ఏం చేయాలి? సన్గకూడదు. సమస్తంను సన్గకుండా చేయాలి. అది నాకు ఇంగ్లీష్లో మంచి అనిపిస్తుంది, అందుకని చెప్తున్నా. డూ ఆల్ థింగ్స్ విదౌట్ గ్రమ్లింగ్, మర్మరింగ్. ఓకే, డూ ఆల్ థింగ్స్ విదౌట్ మర్మరింగ్. ఇది కనుక రాసి పెట్టుకున్నారనుకోండి, ఈ కమాండ్మెంట్ని కనుక మీరు పాటించినారు అనుకోండి, మీ ఇంట్లో చాలా శాంతి సమాధానం వస్తుంది. లేకుంటే జ్ఞాపకం పెట్టుకోండి, నేను చూస్తూ ఉన్నా, చచ్చేటప్పుడు కూడా లాస్ట్ మినిట్లో ప్రాణం పోతుంది అనుకో, అప్పుడు కూడా సన్గే చచ్చిపోతారు. అది అంత భయంకరమైంది. సో మీరు జాగ్రత్తగా తీర్పు పాలు కావద్దంటే ఏం చేయకూడదు? సన్గకూడదు. ఇది మీరు నేర్చుకున్నారు. మనం తీర్పు పాలు కావద్దంటే ఎవరిని ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. రెండోది ఏం చేయకూడదు? సహోదరుల మీద ఏం చేయకూడదు? సన్గకూడదు. ఇవి రెండు చాలా. అలాగనే ఇంకా కిందికి వస్తే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోనే కిందేముంటుందంటే, మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పబడిన ఆ మాట కూడా చేద్దామా మనం? అంటే 11 ఎన్నో వచనం అది? 12. ఓకే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, చూడండి, మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు అవునంటే అవును, చూడండి, సహోదరుల మీద మనం సన్గొద్దు మనము, అది ఆజ్ఞ. అలాగనే మనం తీర్పు పాలు కాకుండాన్నట్లు మనం ఏం చేయాలంట? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. సో ఇవన్నీ చిన్న చిన్న కమాండ్స్. కానీ ఒకవేళ కనుక ఈ ఆజ్ఞలని మనం పాటించకపోతే మరి తీర్పు పాలవుతాం. ఇవి చాలా సులభంగా ఉన్నాయి కదా. కానీ నేను చూస్తూ ఉన్నా, క్రైస్తవులైన వారికి మంచిగానే కూర్చుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఈ సన్గుడు మాత్రం పూట చాలా కష్టంగా చూస్తున్నా.
సో మీకు నేను చెప్పింది ఏంటంటే, మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు ఏం చేయకూడదు, సనగకూడదు. ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం? 3 నేర్చుకున్నాం కదా. ఏవేవి? తీర్పు తీర్చకూడదు, సనగకూడదు, మన మాట అవునంటే అవును, అంటే కాదు. ఇవన్నీ సులభంగానే ఉన్నాయి కదా. సులభంగా లేవా? నాకైతే చాలా ఈజీగా ఉన్నాయి. ఈజీగా ఉన్నాయి అంటే అబ్బా అన్నట్టున్నది. ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద పనులు కనుక దేవుడు చెప్తే మనము అలా చేయగలుగుతామో లేదో అని తెలియదు. కానీ ఇవైతే నాకు చాలా సులభంగా చూస్తూ ఉన్నా. సో మనము ఇప్పుడు నేను ఇంకొకటి ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్తా. ఇవైతే అర్థమైనాయి కదా. ఇప్పుడు మనం కంఠస్థం చెప్పగలుగుతారా? తీర్పు తీర్చకూడదు, అప్పుడు అవును కాదంటే కాదు, సింపుల్. ఏది పొందొద్దంటే తీర్పు పొందొద్దంటే. లేకపోతే తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? దేవుని గృహం నుండి స్టార్ట్ అవుతుంది. మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? నిలబడవలసిందే. ఎస్కేప్ అనేది లేదు, నిత్య తీర్పు అనేది ఉన్నది. ఆ తీర్పులో అందరికీ అంటే దీన్ని ఎట్లా చూడాలంటే, ఇప్పుడు నేను లైన్లో నిలబడ్డా అంటే ఒకరొకరిని దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు అనుకో. తీర్పు తీరుస్తూ ఉంటే నేను కూడా లైన్లో నిలబడ్డా అనుకో. నా టర్న్ వచ్చింది, ప్రభు దగ్గర నిలబడ్డా. శాంసన్ అన్నాడు, నాకు దడదడ లేస్తుంటుంది ఏమేమి చేసినా అని. చూడంగానే ప్రభు నా వైపు చూసి, శాంసన్ నీ మీద ఏం లేవు, వెళ్ళిపో అన్నాడు అనుకో. అబ్బా ఎంత మంచిగా ఉంటుంది కదా. అలా మీకు అందరికీ కూడా కావాలంటే ఏం చేయాలి? ఈ చిన్న చిన్న పనులు చేయాలి. లేకపోతే ప్రభు సన్గుడ్ లిస్ట్ చూసిండు అనుకో, ఏదో 1,00,000 2 లక్షలనో కోటో దాటుతుంది. ఏ టైంలో ఏమేమి చేసినావు అన్నాడు అన్నీ చూపిస్తుంది. వామ్మో ప్రభు అవన్నీ వద్దు, ఇప్పుడే కొట్టేయండి, మేము మారు మనసు పొందుతున్నాము. ఏదైతే రికార్డులు ఆడ రాయబడ్డదో ఆ రికార్డులు అంతా ఏం చేయండి, ఇప్పుడే కొట్టేసేయండి ప్రభా, ఈ సన్గుడ్ అనేది నేను మా అంతా అనాలి. లేకపోతే రికార్డులు ఎన్ని ఉంటాయి? ఆల్రెడీ 2-3 లక్షలు అయితే ఉండి ఉండొచ్చు నా ఐడియాతో కదా. వద్దు, ఎందుకు మనకు అలాంటి రికార్డులు? అర్థమైంది కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆ రికార్డుని ఏం చేయాలి? తుడిపి వేయమని చెప్పాలి, సన్గుడు మానేయాలి, పోరాడాలి. ఓకేనా? ఎవరిని తీర్పు తీర్చకూడదు. ఓకేనా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని నేర్చుకుందాం. మనం ఇది యాకోబు పత్రిక. ఇది కూడా సులభమైనది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కనికరం చూపని వాడు, కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును. కనికరము తీర్పుకు మించి ఏం చేయను, అతిశయపడును. ఇది ఇంకొక విషయం. మనం ఏంటంటే మనము కనికరం చూయించాలి. కనికరం చూయించకపోతే ఏం పొందుతాము? కనికరము లేని తీర్పు పొందుతాము. కనికరం చూయించుట అంటే అర్థమైంది అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఇది మనకందరికీ తెలుసు, కానీ ఇంకొకసారి నేను మీతో ఆ ఉపమానం చెప్తే, ఎందుకంటే మీరు తీర్పు పాలు కావద్దు అంటే కనికరం లేని తీర్పు అంటే ఇంకా ఏమని ఉందా? చాలా కఠినమైన తీర్పు. ఎవరికి? కనికరము చూపని వానికి కనికరం లేని తీర్పు పొందుతాడు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. సో మనం పొందాలంటే, తీర్పు పాలు కావద్దంటే ఏం చేయాలి? కనికరము చూయించాలి. కఠినం, దీనికి ఆపోజిట్ ఏంది? కఠినంగా ఉండొద్దు. సో యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ఉపమానం చెప్పాడు, మీ అందరికీ తెలుసు, అయినా ఒకసారి చెప్తాను నేను. ఒక రాజుకి 10,000 తలాంతులు అచ్చున్న ఒక దాసుడు ఉంటాడు. అయితే ఈయన చాలా కాలం నుండి అప్పు తీర్చలేడు కాబట్టి ఆయన రాజు ఏం చేస్తాడు? ఈ దాసుని పిలిపిస్తాడు. ఎన్ని అచ్చి ఉంటాడు? 10,000 తాలాంతులు అచ్చి ఉన్న దాసుని
పిలిపిస్తాడు. పిలిపించేయమంటాడు, నువ్వు నా అప్పంతా తీరుస్తలేవు కాబట్టి నిన్నేం చేస్తా, బాధించు వారి చేతికి అప్పగిస్తా, చెరలో నిన్ను వేసేస్తా అంటాడు. అప్పుడు ఆ దాసుడు, అయ్యా నా మీద కనికరం చూపెట్టు, నేను అప్పు తీర్చలేను అంటే, మరి అలా అనగానే ఆ రాజుకి మరి జాలి కలిగి అప్పంతా ఏం చేస్తాడు, కొట్టేస్తాడు, మాఫ్ అంటాడు. రుణం మాఫీ ఉన్నది కదా గవర్నమెంట్, అట్లా రుణం మాఫీ అయిపోతుంది. కానీ ఈ దాసుడు బయటికి పోయి ఏం చేస్తాడంటే, ఆయనకి 100 దీనారంలు వచ్చున్న ఒక దాసుడు ఉంటాడు. ఎన్ని అంటే ఇవేమో 10 కోట్లు, ఇవేమో ఖాళీ 10,000. 10,000 ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ? కానీ 10,000 100 దీనారంలే అచ్చున్న ఒకరిని చూసి ఏం చేస్తాడంటే, ఏయ్ నువ్వు నాకు 100 దీనారంలు తీసుకున్నావు కదా, మరి ఈ 100 దీనారంలు నాకు ఇచ్చేయి అని ఏం చేస్తాడు, ఆయన గొంతు పట్టుకొని ఆయన అడుగుతాడు. అడిగితే ఆ దాసుడు ఏం చేస్తాడంటే, అయ్యా మరి కొంచెం టైం ఇయ్యి, నాకు నీ అప్పు తీర్చేస్తా మరి అని అడిగితే ఈయన ఏం చేయడు, కనికరము చూయించాడు. కానీ గొంతు పట్టుకొని ఏం చేస్తాడు, ఆయనని అలానే బాధించు వారి చేతికి అప్పగించేస్తాడు, చెరసాలలో వేస్తాడు. ఈయనకి రాజు ఎంత క్షమించిండు, ఎంతకని 10,000 తలాంతులు. ఈయన ఎంత క్షమించలే, 100 దినాములు క్షమించలే. తీసుకుపోయి ఏం చేసిండు, చెరసాలలో వేసిండు. వేస్తే జరిగిన ఈ సంఘటన అంతా కూడా చూసి ఏం చేసిండ్రు వీరు, పోయి ఈ దాసుని గురించి, ఈ చెడ్డ దాసుని గురించి రాజుకు పోయి చెప్పిండు. చెప్తే ఏం చేసిండు, ఆ రాజు మరి పిలిపించిండు. ఆయనని పిలిపించి ఏమంటాడో తెలుసా, ఇది నేను చెప్పిన స్టోరీ మత్తయి సువార్త 18వ అధ్యాయం, చెడ్డ దాసుడా అని చెప్పి 18వ అధ్యాయం 32 అందరం చద్దాం మనం. ఓకే. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డ దాసుడా నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. కోపపడి తనకు అత్యున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానిని ఏం చేశాను, అప్పగించాను. అలాగనే మీరు మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే మీ తండ్రి అయిన దేవుడు కూడా అలాగనే చేస్తాడని ఉన్నది. సో ఇక్కడ కనికరము అంటే ఏంది, తప్పుల్ని క్షమించుట. కనికరం అంటే ఏంది, తప్పుల్ని క్షమించుట. దేవుడు ఎన్ని తప్పుల్ని క్షమించాడు మనయి, 10,000 తలాంతులు. మనము మన పట్ల చేసిన వారి తప్పుల్ని ఎంత క్షమించట్లేదు, 100 దీనారం. సో ఒకవేళ కనుక ఇది చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు, మీరు కూడా అలా క్షమించకపోతే ఈ దాసుని ఏం చేసిండు, కనికరం చూపని దాసుని అచ్చి ఉన్నది చెల్లించే అంత వరకు ఏం చేసిండు, బాధించు వారి చేతికి అప్పగించిండు. ఆయన రుణం తీసుకోగలుగుతాడు అంటారా జైలుండి? అంతే సంగతులు ఈయన కేసు. సో మీరు కూడా అనుకోకూడదు, మేము కనికరం చూపెట్టకపోయినా ఓహో మేము చర్చికి వస్తున్నాంలే, కానుకలను ఇస్తున్నాంలే, సువార్త చెప్తున్నాంలే, బైబిల్ చదువుతున్నాంలే, ఉపవాసాలు ఉంటున్నాంలే అని కనుక మీరు అనుకుంటే, కనికరం చూపని వానికి ఏమవుతుంది,
కనికరము లేని తీర్పు పొందుతాడు. ఈ ఉపమానంలో అట్లనే కనికరం లేని తీర్పు పొందిండు కదా, చూపెట్టాలి. సో మీరెవ్వరు కూడా నిత్యమైన తీర్పు తప్పించుకుంటారు అని అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఛాన్సెస్ లేవు. ఒకవేళ కనుక మీరు కనికరం చూపించకపోతే మీకు కూడా నాకు కూడా కనికరం లేని తీర్పు ఏం చేస్తాము, పొందుతాము. చాలామంది క్రైస్తవులు నేను అనుకుంటా ఉన్నా చర్చికి రానందుకో కాదు, కానుకలు ఇయ్యనందుకో కాదు, ఉపాసాలు ఉండాలందుకో కాదు, సువార్త చెప్పలేదని కాదు, తీర్పులు తీర్చి వేరే వాళ్ళని తీర్పులు తీర్చి సహోదరుల మీద సనిగి మాట తప్పి కనికరం చూపెట్టినందుకు నేను అనుకుంటున్నా 50% 80% మంది నరకానికి పోతుండొచ్చు. ఏ పనులు చేసి, ఇవి చేసి ఆ తీర్పు తప్పించుకోలేరు మీరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మరి ఈ విషయాలని గమనించాలి. ఇవి చాలా సులభమైనవి, కానీ క్రైస్తవులు వీటిని చేయట్లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, మీరు తప్పించుకోరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తా, ఓకేనా? ఇది ఉపవాసం గురించి చెప్తా ఉన్నా. దేని గురించి? ఉపవాసం. చాలామందికి మరి ఉపవాసం ఉంటే దేవుడు మరి ప్రార్థన వినాలని కోరుతారు, ఓకేనా? ఉపవాసం ఎందుకు ఉంటారు? దేవుడు వారి ప్రార్థన వినాలే అని కోరుతారు. సో ఇక్కడ ఉపవాసం అంటే చాలా మట్టుకు మరి ఏమంటారంటే ఆహారం తినకుండా, కొందరు మరి ఆహారం తినరు, కొందరైతే నీళ్ళు కూడా తాగరు. ఆహారం తినరు, నీళ్ళు తాగరు, అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. సో మీరు ఇక మీదటి నుంచి ఉపవాసం చేస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయండి. ఏమి ఇష్టమైనది? దేవునికి ఇష్టమైన. ఎందుకంటే నేను ఈ ఉపవాసం ఎందుకు చేయమంటున్నానంటే మరి ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇది నేను చెప్పేది యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయములో ఇక్కడ ఉన్నది. అందులో ఒక్క పాయింట్ మనకి ఏమంటారంటే ఈ తీర్పును తప్పించుకునే పాయింట్. సో మీ ఉపవాసంలో కూడా సత్వ రావాలంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినాలంటే మనం ఇది ధ్యానించుకునే ఈ సబ్జెక్ట్ కూడా ఉన్నది. మనం మొదటి నుంచి చేద్దాం, ఎందుకంటే కొన్ని న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు వారికి ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. వీళ్ళకి న్యాయమైన తీర్పులు తీర్చాలే దేవుడు అని ఆశిస్తున్నారు. ప్లస్ మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు, మా ప్రాణంలను ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీరు ఉపవాస దినంన వ్యాపారం చేయుదురు, చేయించుదురు, కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు చూడండి, ఇవన్నీ ఈ తీర్పులు తీర్చుకుంటా, కనికరం చూపెట్టకుండా, అన్యాయంగా మాటలు మాట్లాడుకుంటా గనుక ఉపవాసం ఉంటే
ఆ ఉపవాసం దేవునికి ఇష్టం లేదు, ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇంకా కిందికి చేద్దాం పాప. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే ఈ తీర్పులు తీర్చుకుంటా, సనుగుకుంటా, కనికరం చూయించకుండా మీరు కనుక ఉపవాసాలు ఉంటే, ప్రార్థనలు చేస్తే, స్వస్థపరచమంటే, న్యాయమైన తీర్పులు తీర్చమంటే కుదరని పని అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అట్టి ఉపవాసం నాకేమైనా ఇష్టమా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. అనుకూలమా? అట్టిదేనా? ఉపవాసమా? అట్లా మనం ఏదో అన్నం తినకుండా, ఆహారం తినకుండా, బట్టలు గుణపట్ట కట్టుకొని అంటే మంచి దుస్తులు ఇవ్వకుండా అలా ఏడ్చుకుంటా కూర్చుంటే అదేమైనా ఉపవాసమా అంటా ఉన్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఆకలిగొనిన పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపక ఉండుటయు, ఇంట చేర్చుకొనుటయు, ఇదే కదా నాకు. ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉండొచ్చు. ఇదే కదా నాకు ఇష్టమైన పాయింట్ అని చెప్పుకుంటూ, అలాగున నువ్వు చేసిన ఎడలా వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, కావలి కాయును, ఉత్తరం ఇచ్చును అనును. ఇక్కడ మన పాయింట్ ఉన్నది చూడండి. ఇతరులను బాధించుటయు అంటే ఈ తీర్పు తీర్చుట. వేలు పెట్టి నువ్వే ఇట్లా చేస్తావు, ఇట్లా అని అంటాం చూడండి. ఇప్పటి నుంచి ఆ వచనం రాసి పెట్టుకోండి. ఇట్లా అంటే కట్ అయిపోతుంది ఈ నుంచి. జాగ్రత్త, ఇక్కడ ఏలు కట్ అయితే పర్వాలే, అక్కడ ఓకేనా. వేలు పెట్టి మళ్ళీ చద్దాం పాప ఆ వచనం. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇస్తే తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించును అని ఉన్నది. సో ఎప్పుడు ప్రకాశిస్తుంది చీకట్లో? ఎటు పోవాలనో, చీకట్లో ప్రకాశించుట అంటే ఎటు పోవాలనో అర్థం కాదు, ఏ డిసిషన్ తీసుకోవాలనో అర్థం కాదు. అలాంటి సమయంలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంది అంటే, నువ్వు మరి ఇతరులని బాధ పెట్టుటయు, వేలు పెట్టి తిరస్కరించుటయు మానాలే. అంటే తీర్పులు మానాలి. ఓకే, ఒకవేళ కనుక నువ్వు ఉపవాసం ఉన్నా కానీ దీని అర్థం ఏంటంటే, నువ్వు తీర్పు తీరిస్తే, వేలు పెట్టి తిరస్కరిస్తే ఒకరిని, నీ ఉపవాసం జీరో అయిపోతుంది అని చెప్పదలుచుకున్నాం. సో ఎంత భయంకరమైంది తీర్పు తీర్చుట. ఎవరిని అలా తీర్పు తీర్చకూడదు, ఎవరిని మనం వ్యర్థుడా అనకూడదు. సో మనము 4 నేర్చుకున్నాం కదా. ఏవేవి మనం ఒకసారి చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఏవేవి తీర్పు తీర్చకూడదు, మనకు తీర్పు తీర్చబడ్డదు. సన్గద్దు మనం ఎవరి మీద, అవునంటే అవును అంటే కాదు. కాబట్టి కనికరంని మనం ఏం చేయాలి?
చూయించాలి. కనికరం చూపని వానికి కనికరము లేని తీర్పు పొందుతారు. సో మనం చాలా జాగ్రత్తగా వీటిని కనుక మనం చేస్తే, అంటే ఇంకున్న లిస్ట్లా ఈ చిన్న చిన్న మనం ఆ తీర్పు నుండి తప్పించుకోవాలంటే మరి ఇవన్నిటిని కూడా మనము చేయాలి. కాబట్టి మీరు ఎవరిని తీర్పు తీర్చకండి, సంగకుడి. డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్ ఆర్ గమ్లింగ్. ఓకేనా? ఆ జ్ఞాపకం పెట్టుకోండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్లస్ ఎవరైనా తప్పిదములు చేస్తే ఏం చేయండి? కనికరం చూపించాలి. దేవుడు మనల్ని ఎంత క్షమించిండు? 10,000 తలాంతులు. మనం ఎంత క్షమిస్తలేం? 100 దీనారములనే క్షమిస్తలేం. ఒకవేళ కనుక మీరు అలా చేస్తే కనికరం లేని తీర్పు తీర్చబడుతుంది. మిమ్మల్ని కూడా నన్ను కూడా బాధించు వారి చేతికి ఏం చేస్తాడు? కాబట్టి ఎవరిని మీరు, నేను ఒక ఇన్స్టెంట్ చెప్పి ముగించి మనం ప్రార్థన చేసాం. మీరు అందరం లేచి నిలబడవచ్చు ప్రార్థనకి. ఓకేనా? ఒక ఏరియాలో ఇది జరిగిన ఒక సంఘటన ఏంటంటే, అంటే మీరు కనికరం చూపెట్టండి అని ఈ ఒక స్టోరీ చెప్పడానికి ఒక కారణం ఏంటంటే కనికరం చూపించండి అని. ఒక బస్సుల నుంచి అందరు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ప్రయాణమై ఇది హిమాలయ ప్లేస్లో జరిగిన ఒక సంఘటన. అందులో నుంచి ప్రయాణమై బస్సుల నుంచి వస్తూ ఉంటే సడన్గా వర్షం, చాలా పెద్ద వర్షము పడ్డది. పడితే ఏం చేసిండ్రంటే ఆ డ్రైవర్ వాళ్ళందరి గిట్ట బస్సులు ఉన్న వారిని చూసి ఏం చేసిండ్రంటే, మరి ఇందులో ఎందుకు ఇట్లా వర్షం పడ్డది, ఎందుకు మనం ఇంత డేంజర్లో వచ్చినాము అని వాళ్ళందరూ ఆలోచించుకొని యోనాలాగా దీనికి కారణం ఎవరని అందులో ఒక వేశ్య ఉండేనంట. ఆ వేశ్యను ఏం చేశారు? ఆ గాలి తుఫాన్లో దించేశారు. దించేసి మళ్ళీ ఈమె బట్టే ఈ ఒక గాలి తుఫాన్ వచ్చింది, మనం అందరం చనిపోతాం, ఈమెను తీసుకుపోతే ఫస్ట్ ఈమెను దించేయాలని వారు ఏం చేసిండ్రంటే ఆమె మీద కనికరం లేకుండా ఆమెను దించేసి వీరు మళ్ళీ బస్సులెక్కి ప్రయాణమై పోయిండ్రు. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే ముందు బ్రిడ్జ్ కూలిపోయి బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయినరు, ఈమె ఒక్క ఆమెనే బతికింది. సో మీరు కూడా ఎవరినైనా అలా అని దించేశారనుకోండి, వాళ్ళు పోతారు, వీళ్ళు బతుకుతారు. ఓకేనా? సో అలాంటి పనులు మనము చేయొద్దు. కనికరం చూపని వానికి కనికరం లేని తీర్పు పొందుతారు. మనం తీర్పు పాలు కాకుండా కనికరం. మన పాస్టర్ గారి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం.